ఎస్డిటి అనేది మన లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్, మన యొక్క హరీబరీ లైఫ్కి సైడ్ ఎఫెక్ట్. అవి తగ్గించుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇదేమి టాబ్లెట్స్తో తగ్గే జబ్బు కాదు యాక్చువల్లీ. టాబ్లెట్స్తో మనకి రిలీఫ్ వస్తుంది అంతే. లేదండి నేను వాడతాను అయినా సరే నేను ఎక్కువ రోజులు ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించే టాబ్లెట్ నేను వాడతాను అన్నారు అనుకోండి, మన స్టమక్ లోపల ఉన్న వాల్యూస్ మారిపోతాయి అన్నమాట. ఒక లేయరు ఇంకొక లేయర్ కింద మారుతుంది. మన బాడీలో ఎప్పుడైనా సరే అక్కడ ఆల్రెడీ ఉండాల్సిన ఒక లేయరు ఇంకొక లేయర్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, దాన్ని మనం క్యాన్సర్ యొక్క ఎర్లీ స్టేజ్ అని చెప్తాం. సో ఒక పేషెంట్ కనుక మార్నింగ్ ఈవినింగ్ గ్యాస్ టాబ్లెట్స్, పడగడుపున వాడే టాబ్లెట్స్ కంటిన్యూస్గా 3 years కనుక వాడితే 1000 మందిని మనం తీసుకుంటే ఒకరికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనకి రిపోర్ట్స్లో ఉన్నాయి. బట్ జనరల్గా మనము చూడం యాక్చువల్గా. 3 years ఒక పేషెంట్ కంటిన్యూ ఫాలో అప్ అనేది జరగదు. కానీ బుక్లో ప్రకారం వచ్చిందంటే వెంటనే గ్యాస్ ఇబ్బంది ఉందనంటే వెంటనే వేసేస్తారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈవెన్ విలేజ్ లో అయినా సరే గ్యాస్ టాబ్లెట్ ఇంట్లో లేని ఇల్లు ఎవరు ఉండదు యాక్చువల్గా. లిటరల్లీ ఇప్పుడు మన ఇంట్లలో కూడా ఇన్ జనరల్ గా అసలు ఒక షీటే తెచ్చి పెట్టుకుంటారు.